presenting the 70mm production. ఏమే ప్రసాద్, మెయిన్ రోడ్ వదిలేసి ఈ అడవి దారి తీసుకొని వచ్చినావు సార్? ఇక్కడ మల్లమ్మ వైన్స్ ఉంది సార్. వెహికల్స్ అన్ని ఈ రూట్ లోనే ఎక్కువ వస్తాయి సార్. తాగిన వాళ్ళంతా ఇటు వస్తారు సార్. సరే, వాడు ఎవడొస్తాడు చూడు. ఆ పాప బాబు బాబు బండి సైడ్ పెట్టు, సైడ్ పెట్టు, సైడ్ పెట్టు. ఏంటి బండి పాములా వస్తుంది? ఏంటి తాగావా? లేదు సార్, రోడ్డు వంకరగా ఉంటే బండి స్ట్రైట్ గా ఎలా పోతుంది సార్? అది రోడ్డుకి అవమానం కదా సార్. అబ్బో, పెద్ద ఫిలాసఫర్ వే ప్రసాద్. మిషింది ఊదవాను. గట్టి గాలి పీల్చుకొని ఊదు. ఇది బర్త్డే క్యాండిల్ కాదు కదా సార్, కోరిక కోరుకొని ఊదడానికి. ఇది నీ బర్త్డే కాదురా, నీ బండి దెత్తుదే. ఊదు. సార్ పాయింట్లు 200 చూపెడతాను సార్. వీడు ఫుల్ గా తాగున్నాడు సార్. అది నా తప్పు కాదు సార్. చదే మార్నింగ్ టిఫిన్ లో ఆవకాయ తిన్నాను సార్. ఆ ఘాటుకు మీ మిషన్ కంగారు పడి ఉంటుంది. ఆవకాయ? నీ అవకాయ ఒకరు ఆపు. ముందు లైసెన్స్ తీ. ఇది నువ్వు చిన్నప్పుడు సైకిల్ తొక్కుతున్న ఫోటో కదరా? అవును సార్, అప్పటి నుంచి నేను డ్రైవింగ్ లో ఎక్స్పర్ట్ అని ప్రూఫ్ చూపిస్తున్నా సార్. అప్పుడు లేని లైసెన్స్ ఇప్పుడు ఎందుకు సార్? ప్రసాద్, వీడిని జీప్ ఎక్కించు. స్టేషన్ లో వీడికి ఆవకాయ బిర్యానీ పెట్టిద్దాం. సార్, బిర్యానీలో లెగ్ పీస్ మర్చిపోకండి. ఏంటి ఆ స్పీడ్? ఏంటి రేసింగ్ ఏమైనా వెళ్తున్నావా? లేదు సార్, అలా వెళ్తున్నాము. ఎందుకు ఆపారు? చూసావా రవి, హెల్మెట్ పెట్టుకోలేదు. వీడు ఇంతే సార్. హెల్మెట్ తీసుకున్నాడు, అది తీసుకెళ్తాను ఇంట్లో పెట్టొచ్చాడు. అమ్మ ఊరుకొని ఉండు. సరే, హెల్మెట్ లేదు, లైసెన్స్ తీ. సార్ అది ఇంట్లో మర్చిపోయినా సార్. అబద్ధం సార్, వీడికి లైసెన్స్ ఎక్కడ సార్? మొన్న టెస్ట్కి వెళ్తే 8 అంకె లేక కింద పడిపోయారు సార్. ఆఫీసర్లు చూసి నవ్వి పంపించేశారు సార్. అవునా? అంటే వీడికి లైసెన్స్ కూడా లేదు. అవును, నీ కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? తాగేసి వచ్చావా? అవును సార్, వీడు తాగుతాడు. నిన్న రాత్రి మా పెరట్లో కషాయం ఉంటే తాగాడు. అది తాగితే ఎవరికైనా కళ్ళు ఎర్రపడతాయి సార్. మీరు తాగుతారా? కావాలంటే అదిగో మా బాటిల్లో ఉంది. వద్దు తల్లి, నీ కషాయం వద్దు, ఏం వద్దు. హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, 3000 ఫైన్ కట్టండి. సార్ అన్ని డబ్బులు లేవు సార్. సార్, నా దగ్గర గిల్ట్ గాజులు ఉన్నాయి. ఇది తీసుకొని మీ ఆవిడ గారికి ఇవ్వండి సార్. చాలా సంతోషపడుతుంది. నా కొడుకుని వదిలిపెట్టాడు సార్, వదిలిపెట్టాడు సార్. ఓ అమ్మో, నీ తల్లి కొడుకులు నా వల్ల కాదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మళ్ళీ నాకంట కనబడద్దు. చూసావా రవి, ఈ గాజుల పవర్. వెళ్ళి చికెన్ కడుక్కొని తిన్నాపా. ప్రసాద్, వద్దంటే అడుగు తీసుకొచ్చావు, కనీస చిల్లర కూడా పడట్లేదు ఇక్కడ. సార్ ఈసారి వచ్చేటోడిని గట్టిగానే పడుతుంది సార్. సరే, అడుగు వస్తున్నా. ఏం సార్ అంత అర్జెంట్గా ఆపారు? నాకు ప్రైజ్ మనీ గెలుచుకున్నానా నేనేమన్నా? అవును, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇస్తున్నాం. పద, ముందు బండి పేపర్ది. పేపర్లా? పొద్దున్నే పేపర్లు చదివి పడేసాను సార్. మీకు కావాలంటే ఈనాడు పేపరు వెబ్సైట్లో చూసుకోవచ్చు సార్. న్యూస్ పేపర్ కాదురా, బండి ఆర్సీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ తీయి. సార్ మీరు అడిగినవన్నీ బండి ఇంజన్లో ఉంటాయి సార్. మెకానిక్ని అడిగితే ఇప్పిస్తాడు సార్. సరే, పేపర్లు పక్కన పెట్టు. హెల్మెట్ ఏదిరా?
జుట్టు ఊడిపోతుందని జోబులో పెట్టుకున్నాను సార్. హెల్మెట్ ఎక్కడైనా జేబులో పెట్టుకుంటారా? అది కొత్త టెక్నాలజీ సార్, మైక్రో హెల్మెట్. చలనా వీడికి సార్ 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 నేను మీ చుట్టానే సార్. చుట్టాలమా? ఎలా? అవును సార్, మనమంతా భారతీయులం. భారతీయులందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు కదా సార్. మీరు నాకు బాబాయ్ వరుస అవుతారు సార్. ఒక బాబాయ్ కొడుకు దగ్గర డబ్బులు తీసుకొచ్చా సార్. వీడి అది తెలివి తగలేదా? ముందు బండి సీసి. సార్ 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 మీ కాలు సార్ 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 ఒక నిమిషం సార్ 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 చెప్పేది సార్ 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 కమారు సార్ 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 సార్